ఫ్రెండ్స్, క్రికెట్ కథలు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎవరి గురించి అంటే రిషబ్ పంత్. ఏ టీంలోకి వెళ్తారని చాలామంది వెయిట్ చేస్తున్నారండి రిషబ్ పంత్ గురించి. ఎందుకంటే తను ఢిల్లీ కెప్టెన్సీ చేశాడు, ప్లస్ చాలా బాగా ఆడుతున్నాడు. ఈ మధ్య 2016 నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు. సక్సెస్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఆడుతున్నాడు. ఏ టీంకి వెళ్తాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నే. మీరు ఏమనుకుంటున్నారు? ఇతను ఏ టీంలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే కొన్ని టీమ్స్ ఉన్నాయి స్పెషల్గా కెప్టెన్సీ కావాల్సింది. కొన్ని టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ ఓన్లీ ఇద్దరు ప్లేయర్స్ని మాత్రమే రిటెన్షన్ చేసుకున్నారు. దాని పర్సు వాల్యూ ఇంకా అవైలబిలిటీలో వచ్చేసి 110 కోట్ల పైన ఉంది. నెక్స్ట్ ఆర్సీబీ వచ్చేసి 83 కోట్లు పర్స్ వాల్యూ ఉంది. ఓన్లీ 3 మాత్రమే రిటెన్షన్ చేసుకున్నారు. ఇంకా వచ్చేసి గుజరాత్ టైటాన్స్ కూడా 69 కోట్లు ఉంది పర్స్ వాల్యూ, 69 కోట్లు ఉంది. నెక్స్ట్ అంటున్నారు చెన్నై సైడ్ వెళ్తారు. పంత్ ఇప్పటి నుంచి ఇంకా ఏజ్ చాలా ఇయర్స్ ఆడతాడు కాబట్టి పంత్ని నెక్స్ట్ కెప్టెన్సీగా చేస్తారు అన్నట్లు అనుకుంటున్నారు. అది కూడా చూడాలి, ఎంతవరకు వాళ్ళు పోటీ పడతారు అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళ పర్స్ వాల్యూ ఓన్లీ 55 కోట్లు మాత్రమే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అతనికి మినిమం కనీసం 55 కోట్లే ఉంది. చెన్నైకి 55 కోట్లు అంటే కనీసం 20 కోట్లు పెట్టాలి. పంత్ మినిమం 20 కోట్ల వాల్యూ, మినిమం 15 కోట్ల నుంచి 25 కోట్లు దాదాపు ఎంతైనా ఉండొచ్చు అతని వాల్యూ అనేది. ఎందుకంటే చాలా ఫ్రాంచైజీస్ పోటీ పడతాయి అతని కోసం. ఎందుకంటే కొన్ని కెప్టెన్సీ కూడా లేవుగా, కొన్ని కెప్టెన్ కూడా చేసేవాళ్ళు లేరు కాబట్టి ఆ టీమ్స్ ట్రై చేయొచ్చు. అదొకటి. ఇంకొచ్చేసి లక్నో కూడా ఈ రాహుల్ అనే కెప్టెన్సీ వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవరైనా వేస్తారా తెలియదు. ఆల్రెడీ ప్లేయర్స్ అయితే 6 రిటైన్ చేసుకున్నారు. బట్ కానీ వాళ్ళు ఇస్తారా లేకపోతే రిషబ్ పంత్నే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పర్స్ వాల్యూ కూడా ఇంకా 69 కోట్లు ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు. ఇంకా వచ్చేసి ఢిల్లీ ఉంది, 73 కోట్లు ఉంది. కానీ ఢిల్లీ వీళ్ళని రిటైన్ చేసుకోకపోవచ్చు. ఎందుకంటే రిటైన్ కాదు, వీళ్ళని కొనుక్కోకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అతను అక్కడ నుంచి వచ్చాడు కాబట్టి రిటైన్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనం మ్యాక్సిమం ఏ టీంలు వీళ్ళని తీసుకునే అవకాశం ఉందంటే పంజాబ్ ఆర్సీబీ పోటీ పడవచ్చు. ఎక్కువ శాతం పంజాబ్ పోటీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్స్ వాల్యూ చాలా ఉంది, ప్లేయర్స్ కూడా చాలామంది రావాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆర్సీబీ కూడా, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఆల్రెడీ 36 ఇయర్స్ అట్లా పైనే ఉంటుంది కాబట్టి 37 ఇయర్స్ వరకు. ఇప్పుడు ఇంకా పంత్ అనుకోండి చాలా సంవత్సరాలు ఆడతాడు. నెక్స్ట్ జనరేషన్లో కూడా అతను ఆడుకోవచ్చు అనమాట. అట్లా ఉంది అవకాశం. ఇంకొచ్చేసి మనం ఇంకొక టీం చూడాలంటే లక్నో కూడా బాగానే ట్రై చేయొచ్చు. కేకేఆర్ కూడా ట్రై చేయొచ్చు. బట్ కానీ 51 crores మాత్రమే ఉంది అవైలబిలిటీ. చూద్దాం ఏం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కోల్కతా దగ్గర 8 ప్లేయర్స్ రిటెన్షన్ చేసుకుంది కాబట్టి కష్టమే, అంత ఈజీ అయితే కాదు. గుజరాత్ టైటాన్స్ కూడా ట్రై చేయొచ్చు, 69 కోట్లు ఉంది పర్స్ వాల్యూ. ఇంకా అయితే మెయిన్ నేను అనుకోవడం అయితే చెన్నై కూడా అంటున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఏంటంటే ఆర్సీబీ కానీ పంజాబ్ కానీ లేకపోతే సిఎస్కే కూడా ఏమన్నా ఇంటెన్షన్ తోటి ఫ్యూచర్ జనరేషన్కి పనికొస్తారు. కొంచెం ఇలా ఉంచుకుందామంటే మాత్రం చెన్నై కూడా ట్రై చేయొచ్చు బాగానే అనుకుంటున్నాను. అది ఎస్ఆర్హెచ్ అయితే మాత్రం ట్రై చేయదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి పర్స్ వాల్యూ అంత లేదు, 45 crores ఉంది. ఆల్రెడీ 8 ప్లేయర్స్ రిటెన్షన్ చేసుకున్నారు. ఆల్రెడీ కీపర్ కూడా ఉన్నారు కాబట్టి అది 99% చెయ్యరు. ఆర్ఆర్ కూడా దాని జోలికి పోదు. ముంబై కూడా మ్యాక్సిమం వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే 45 crores ఉన్నాయి కాబట్టి. అది ఈ టీమ్స్ నేను చెప్పిన టీమ్స్ పంజాబ్, ఆర్సీబీ, చెన్నై, లక్నో, గుజరాత్ ఈ టీమ్స్ పోటీ పడతాయి మ్యాక్సిమం. కోల్కతా కూడా కష్టం. అది ఇంకా మన ఇక్కడ చూస్తే ఇతని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంది అనేది మనం ఒక్కసారి చూస్తే ప్రీవియస్గా అతను మనం చూద్దాం ఒక్కసారి. అతనిది పంతుది బాగానే ఉందండి. పంతు ఆల్రెడీ 111 మ్యాచ్లు ఆడాడు ఐపీఎల్లో. మొత్తం 3284 రన్స్ చేశాడు.
మొత్తం 18 చేశాడు, 100. హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 128 నాట్అవుట్. అంటే తన స్టాటిస్టిక్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి. 111 మ్యాచ్ల్లో పర్లేదు, బాగానే ఉంది. 2016 నుంచి ఢిల్లీకి ఆడుతున్నాడు. ఇప్పుడే ఫస్ట్ టైం చేంజ్ అవుతున్నాడు.